ఫ్రెండ్స్, విజయవాడలో సింగనగర్లో ఉన్న అస్లామా పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పరిచయం చేస్తున్న ఆయేషా మేడం గారి గురించి, ధ్యాన విశేషాల గురించి, పిరమిడ్ గురించి మనమందరం ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, ఎందుకు ధ్యానం చేయాలి, ధ్యానం చేయటం వల్ల లాభం ఏంటి, మరి ఇలాంటి విశేషాలన్నీ ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. ఓకే. నమస్తే మేడం. నమస్తే. ఆయేషా మేడం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. మరి మీ గురించి వివరాలు, అసలు పిరమిడ్ ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏంటి, మాకు వివరాలు చెప్పండి. నమస్తే అండి. నేను 2002 మానేరతి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి ధ్యానం చేస్తూ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో హాయిగా ఆనందంగా ఉన్నాను. మరి ఈ పిరమిడ్ 2017లో జూన్ 5న పత్రిజీ గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది. అప్పటి నుంచి కూడా 40 days క్లాసెస్, అలాగే 1 day సెషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీక్లీ వన్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 6 to 8:30 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే చక్కగా ఇక్కడికి వచ్చి దీన్ని యూజ్ చేసుకోండి. పిరమిడ్లో ధ్యానం చేయడానికి ఫీజు ఏమన్నా ఉంటుందండి? దీంట్లో ఎటువంటి ఫీజు ఉండదండి. ఫ్రీగా చక్కగా మీకు ఉచిత ధ్యాన శిక్షణ, జ్ఞానం కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు పిరమిడ్ దగ్గరికి రావడానికి అడ్రస్ ఎక్కడ, ఏరియా చెప్పండి. ఇది సింగినగర్ కృష్ణ హోటల్ సెంటర్. కృష్ణ హోటల్ సెంటర్లో శుభోదయ స్కూల్ అని ఉంటుంది. లోపల బ్రాంచ్ ఉంటుంది చిన్నపిల్లలది. బ్రాంచ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట అస్లామా పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఏరియా, రోడ్ నెంబర్ అవి ఏమన్నా ఉన్నాయా అండి? ఇది తిలక్ రోడ్ అండి. డోర్ నెంబర్ వచ్చి 43-123-11. ఓకే. ఎన్ని రోజులు పిరమిడ్లో చేయాలంటారు? అనారోగ్యంగా ఉన్నారనుకోండి వాళ్ళు. ధ్యానము అనేది ధ్యానమనే కాదు, మీరు ఏదైనా సరే, మీరు ఒక దీక్ష తీసుకున్నా, ఒక మాల తీసుకున్నా, ఏదైనా ఒక మండల దీక్ష అనేది ఎలా చేస్తారో, ఒక 40 days అనేది ఎలా చేస్తారో, ధ్యానం కూడా ఒక 40 days చేసి చూడండి, మీకు తెలుస్తుంది. 40 రోజులు ధ్యానం చేసినప్పుడు మీకు చేంజ్ అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. అప్పుడు మీరే చెప్తారు ధ్యానం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీరే చెప్తారు. ఎందుకంటే అన్ని అనుభవాలని మీరు పొందుతారు కాబట్టి మీరు చెప్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 40 days రెగ్యులర్గా ఒకే టైము, ఒకే ప్లేస్ చక్కగా మెయింటైన్ చేయండి. మీకు దగ్గరలో పిరమిడ్స్ ఉంటే కనుక పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోండి. లేదు అంటే కనుక మీ ఇంట్లో కూర్చొనైనా ధ్యానం చేసుకోవచ్చు. ఎవరైనా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ వరకు ఎవరైనా సరే ధ్యానం చేసుకోవచ్చు. దీనికి కులాలతో, మతాలతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా కూర్చోవాలి. ఇట్స్ మినిమం సిట్టింగ్ అనమాట. ఆ తర్వాత ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. రోజు రోజుకి పెంచుకుంటూ ధ్యానం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సండే ర్యాలీ జరుగుతుంటాయి. ఇంకా బాగానే ఉంటుంది. పిరమిడ్లో ధ్యానం చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. నేను 2002 వచ్చాను. మా మేనమా కూతురు ఇంట్లో చేర్చింది, నాకు బాగానే ఉంది. అప్పటి నుంచి ధ్యానం చేస్తాను. ఓకే మేడం, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు లలిత. నేను 2019లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి పిరమిడ్కి సాటర్డే వస్తుంటాను. 1 day సెషన్స్కి అలా వస్తుంటాను. ఎంతసేపు చేస్తున్నారు? ఇంటి దగ్గర కూడా మెడిటేషన్ చేస్తారా? ఇంటి దగ్గర కూడా చేస్తాను మేడం. ఓకే మేడం, నమస్తే. నమస్తే మేడం, నా పేరు సుధారాణి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 3 years అయిందండి. ఇక్కడ అస్లామా పిరమిడ్కి ఎవ్రీ సాటర్డే ఇక్కడ ఒక 2 hours 1 hour మెడిటేషన్ 1 hour ఆయేషా మేడం గారు మాకు ధ్యానం కూడా చేస్తూ ఉంటారు. అలాగే నాకు ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుందండి. నేను స్కూల్స్లో ధ్యానం చెప్పడానికి వెళ్తున్నాను. అలాగే డైలీ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తుంటాను. ఎక్కడ క్లాసెస్ ఉన్నా సరే మ్యాక్సిమం వెళ్తూ ఉంటాను. అలాగా మేడం గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేను
ఎందుకంటే ధ్యానం ప్రతి ఒక్కరు అది వయసుతో మిత్రం లేకుండా ప్రతి ఒక్కరు జీవితంలో కంపల్సరిగా ధ్యానం అనేది మస్టర్షుడిగా చేయాలి. వెరీ గుడ్ అండి. ఓకేనండి. నమస్తే సార్. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ధ్యానం? నేను 2 సంవత్సరాలు చేస్తున్నానండి. మురళి ఇక్కడ అసలు తిరుమలలో చేస్తున్నాను. ప్రతి సాటర్డే క్లాస్ రావటం, సండే సాయంకాలాలు చేయటం, యాక్చువల్ వేరే ఒకటి కవర్ చేస్తాము. ఎక్కడే ఫంక్షన్ ఉన్నా ఎక్కువ దూరం ఉన్నా అందరూ శాఖలో మనం చేస్తున్నాం. రోజు మెడిటేషన్ చేస్తున్నారా? ఇంట్లో కూడా చేస్తున్నారా? చేస్తున్నామండి. యావరేజ్లో 3 గంటలు చేస్తాం రోజు. ఓకే, ఇంట్లో కూడా పిరమిడ్ పెట్టుకున్నాను. ఇంట్లో 2 బెడ్ ఉంది. ఓకే. థ్యాంక్ యూ అండి.